ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుటుంబాల్ని విడదీసినంత తేలిక కాదు ఒక పెళ్లి జరిపించడం అంటే. మనుషుల్ని మోసం చేసినంత సులభం కాదు మనసుల్ని గెలవడం అంటే. వెళ్ళి అడగ్గానే ఒప్పేసుకోవడానికి మీరు చేసిందే మంచి కాదు, మోసం. బామ్మర్ది తన రాతని మార్చుకుందాం అనుకున్నాడు గాని చెల్లెలి తలరాత చెరిగిపోతుందని అనుకున్నాడు కదా. ఏం చేస్తావు, అన్న సంతోషం కోసం చెల్లెలి జీవితం త్యాగం చేయక తప్పదు. పొరపాటున గనక మీరు ఆవిడ గారిని ఏం అనకండి బామ్మగారు, మళ్ళీ బామ్మర్ది కోపం వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు కార్తీక్. ఆల్రెడీ మొన్న అనేశాడుగా ఆవిడ గారి మీద మీకు ఎలాంటి అధికారం లేదని. హలో తమ్ముడు గారు, మీ భార్య గారి మీద మాకెలాంటి అధికారమూ అక్కర్లేదయ్యా. మాకు కావాల్సింది అదిగో ఏడుస్తుందే నీకు గుర్తు కూడా లేని నీ చెల్లెలు. దాని జీవితం దానికి కావాలి. చెప్పరా, ఏం చేద్దాం దాన్ని? అది నీలాగా ఇంకొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేదు. జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే పెట్టుకుందామా? లేకపోతే నీ చేతులతోనే ఇంత విషం ఇచ్చి చంపే. అక్క, మాటలు హద్దులు దాటుతున్నాయి. మనుషులే హద్దులు దాటేశారు, మాటలదే ఉందిరా. మనిషికి కోపం ఎప్పుడు రావాలో తెలుసా? ఒకటి, మనం ఏ తప్పు చేయనప్పుడు, లేదా మనం చేసిన తప్పుకు అది తప్పు కాదు అని సమాధానం చెప్పగలిగినప్పుడు. ఈ రెండిటికి నువ్వు అర్హుడివి కాదు. అలాంటప్పుడు నీ కోపడే అర్హతే లేదు. అయినా ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ ఏడుపు బ్రతుకు బ్రతికే కంటే చంపేయమనండి, సంతోషంగా చచ్చిపోతుంది. ఆ తర్వాత దాని సమాధి మీద వీళ్ళిద్దరినీ కాపురం చేయమనండి. అక్క ప్లీజ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? అంటే చెయ్యాల్సిందంతా మీరు చేసి మేం మాట్లాడుతుంటే నీకు బాధ అనిపిస్తుందా? నానమ్మా ప్లీజ్, నానమ్మా దయచేసి వదిలే నానమ్మా. ఏంట్రా వదిలేసేది? అంత పౌరుషం ఉన్నవాడవైతే నీ చెల్లెల బాధను తీసేయి. దాని జీవితం దానికి తెచ్చివ్వు. నందుతో దాని పెళ్లి జరిపించు. జరిపిస్తాను. శ్రావ్య పెళ్లి నందుతో నేను జరిపిస్తాను.